ఓం శాంతి. జూన్ 16వ తారీఖు 2025 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, సదా ఈ సంతోషంలో ఉండండి. మమ్మల్ని చదివిస్తున్నది దేహధారులెవ్వరూ కాదు, అశరీరి అయిన తండ్రి శరీరంలోకి ప్రవేశించి విశేషంగా మమ్మల్ని చదివించడానికి వచ్చారు. ప్రశ్న: పిల్లలైన మీకు జ్ఞానము యొక్క 3వ నేత్రము ఎందుకు లభించింది? జవాబు: మన శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని చూసేందుకు మనకు జ్ఞానము యొక్క 3వ నేత్రము లభించింది. ఈ కళ్ళ ద్వారా ఏదైతే పాత ప్రపంచము, మిత్ర సంబంధీకులు మొదలైన వారు కనిపిస్తున్నారో వారి నుండి బుద్ధిని తొలగించాలి. తండ్రి వచ్చిందే మురికి నుండి బయటకు తీసి పుష్పముగా, దేవతగా తయారు చేయడానికి. కావున ఇటువంటి తండ్రి పట్ల గౌరవాన్ని కూడా ఉంచాలి. ఓం శాంతి. పిల్లల కొరకు శివభగవాను వాచ. శివభగవానుడిని సత్యమైన తండ్రి అని తప్పకుండా అంటారు, ఎందుకంటే వారు రచయిత కదా. ఇప్పుడు భగవంతుడు చదివిస్తున్నది పిల్లలైన మిమ్మల్ని భగవాన్ భగవతీలుగా తయారు చేయడానికి చదివిస్తున్నారు. తమ టీచర్ గురించి, చదువుని గురించి మరియు తమ రిజల్టుని గురించి తెలియని విద్యార్థులంటూ ఎవ్వరూ ఉండరు. ఇది మీకు బాగా తెలుసు. ఎవరినైతే భగవంతుడు చదివిస్తారో వారికి ఎంతటి సంతోషముండాలి. ఈ సంతోషము స్థిరంగా ఎందుకు ఉండదు? మమ్మల్ని దేహధారి మనుషులెవ్వరూ చదివించడము లేదని మీకు తెలుసు. అశరీరి అయిన తండ్రి శరీరములోకి ప్రవేశించి విశేషంగా పిల్లలైన మిమ్మల్ని చదివించడానికి వచ్చారు. భగవంతుడు వచ్చి చదివిస్తారన్నది ఎవ్వరికీ తెలీదు. మనము భగవంతుని పిల్లలమని, వారు మనల్ని చదివిస్తున్నారని, వారే జ్ఞానసాగరుడని మీకు తెలుసు. శివబాబా సన్ముఖములో మీరు కూర్చున్నారు. ఆత్మలు మరియు పరమాత్మ ఇప్పుడే కలుసుకుంటారు, ఇది మర్చిపోకండి. కానీ మాయ ఎటువంటిదంటే అది మరపింపజేస్తుంది. లేదంటే మరి భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారు అన్న నష ఉండాలి కదా. వారిని స్మృతి చేస్తూ ఉండాలి. కానీ ఇక్కడ ఎలాంటి వారు ఉన్నారంటే వారు పూర్తిగా మర్చిపోతారు. వారికి ఏమీ తెలియదు. భగవంతుడు స్వయం అంటున్నారు, చాలామంది పిల్లలు ఈ విషయాన్ని మర్చిపోతారు. లేకుంటే ఆ సంతోషము ఉండాలి కదా. మనము భగవంతుని పిల్లలము, వారు మనల్ని చదివిస్తున్నారు. మాయ ఎలాంటి శక్తివంతమైనదంటే అది పూర్తిగా మరపింపజేస్తుంది. ఈ కళ్ళతో ఏదైతే ఈ పాత ప్రపంచాన్ని, మిత్ర సంబంధీకులు మొదలైన వారిని చూస్తారో వారి వైపుకు బుద్ధి వెళ్ళిపోతుంది. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి 3వ నేత్రాన్ని ఇస్తారు. మీరు శాంతిధామాన్ని, సుఖధామాన్ని స్మృతి చేయండి. ఇది దుఃఖధామము, చీచీ ప్రపంచము. భారత్ ఒకప్పుడు స్వర్గముగా ఉండేదని, ఇప్పుడు నరకముగా ఉందని మీకు తెలుసు. తండ్రి వచ్చి మళ్ళీ పుష్పముగా తయారు చేస్తారు.
అక్కడ మీకు 21 జన్మల కొరకు సుఖము లభిస్తుంది. దాని కొరకే మీరు చదువుకుంటున్నారు. కానీ పూర్తిగా చదువుకోని కారణంగా ఇక్కడి ధన సంపదలు మొదలైన వాటిలోనే బుద్ధి వేలాడుతూ ఉంటుంది. వాటి నుండి బుద్ధి తొలగిపోదు. తండ్రి అంటారు, శాంతిధామము మరియు సుఖధామము వైపుకు బుద్ధిని జోడించండి. కానీ బుద్ధి మురికి ప్రపంచము వైపుకు పూర్తిగా అతుక్కుపోయి ఉన్నట్లుగా ఉంది. అసలు తొలగిపోవడమే లేదు. ఇక్కడ కూర్చున్నా కానీ బుద్ధి పాత ప్రపంచము నుండి తొలగిపోదు. ఇప్పుడు బాబా పుష్పాల వలె పవిత్రంగా తయారు చేయడానికి వచ్చి ఉన్నారు. బాబా మమ్మల్ని పవిత్రంగా తయారు చేసి పవిత్ర ప్రపంచములోకి తీసుకువెళ్తారంటూ మీరు ముఖ్యముగా పవిత్రత కొరకే చెప్తుంటారు. కావున ఇటువంటి తండ్రి పట్ల ఎంతటి గౌరవాన్ని ఉంచాలి. ఇటువంటి తండ్రి పైనైతే బలిహారమైపోవాలి. వారు పరంధామము నుండి వచ్చి పిల్లలైన మనల్ని చదివిస్తున్నారు. పిల్లల కోసం ఎంత కష్టపడతారు. పూర్తిగా మురికిలో నుండి బయటకు తీస్తారు. ఇప్పుడు మీరు పుష్పాలుగా తయారవుతున్నారు. కల్పకల్పము మేము ఇటువంటి పుష్పాలుగా దేవతలుగా అవుతామని మీకు తెలుసు. మనుషుల నుండి దేవతలుగా తయారు చేసేందుకు భగవంతునికి ఎంతో సమయము పట్టదు. ఇప్పుడు మనల్ని తండ్రి చదివిస్తున్నారు. మనము ఇక్కడకు మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు వచ్చాము. ఈ విషయము ఇప్పుడు మీకు తెలిసింది. మనము స్వర్గవాసులుగా ఉండేవారమని ఇంతకు ముందు తెలియదు. ఇప్పుడు తండ్రి తెలియజేశారు, మీరు ఇంతకు ముందు రాజ్యము చేసేవారు. ఆ తర్వాత మళ్ళీ రావణుడు రాజ్యాన్ని తీసుకున్నాడు. ఎంతో సుఖాన్ని మీరే చూశారు. ఆ తర్వాత 84 జన్మలను తీసుకుంటూ మెట్లు కిందకు దిగుతారు. ఇది ఉన్నదే చీచీ ప్రపంచము. ఎంతో మంది మనుషులు దుఃఖితులుగా ఉన్నారు. ఎంతో మంది అయితే ఆకలితో మరణిస్తూ ఉంటారు. సుఖము ఏమాత్రమూ లేదు. ఎంతో ధనవంతులైనా సరే ఇక్కడున్న అల్పకాలికమైన సుఖము కాకిరెట్టతో సమానమైనది. దీనిని విషయ వైతరిణీ నది అని అంటారు. స్వర్గములోనైతే మనము ఎంతో సుఖంగా ఉంటాము. ఇప్పుడు మీరు నల్లని వారి నుండి తెల్లని వారిగా అవుతున్నారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, మేమే దేవతలుగా ఉండేవారము. తరువాత పునర్జన్మలను తీసుకుంటూ వేశ్యాలయములోకి వచ్చి పడ్డాము. ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని శివాలయములోకి తీసుకువెళ్తారు. శివబాబా స్వర్గస్థాపనను చేస్తున్నారు. మీకు చదువును చదివిస్తున్నారు. కావున మంచి రీతిలో చదువుకోవాలి కదా. చదువుకుని చక్రాన్ని బుద్ధిలో ఉంచుకొని దైవీ గుణాలను ధారణ చేయాలి. పిల్లలైన మీరు రూప్ మరియు బసంత్ జ్ఞానస్వరూపులు మరియు యోగస్వరూపులు. మీ నోటి నుండి సదా జ్ఞానరత్నాలే వెలువడాలి, అశుద్ధము కాదు. నేను రూప్ బసంతునని బాబా కూడా అంటారు. నేను పరమాత్మను, జ్ఞానసాగరుడను. చదువు సంపాదనకు ఆధారం అవుతుంది. చదువుకున్న తర్వాత ఎప్పుడైతే బ్యారిస్టర్, డాక్టర్,
మొదలైన వారిగా అవుతారో అప్పుడు లక్షలు సంపాదిస్తారు. ఒక్కొక్క డాక్టర్ నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తారు. తినడానికి కూడా తీరిక ఉండదు. మీరు కూడా ఇప్పుడు చదువుకుంటున్నారు. మీరు ఏమవుతారు? విశ్వానికి యజమాని. కావున ఈ చదువు యొక్క నష ఉండాలి కదా. పిల్లలైనా మీరు మాట్లాడే విధానములో ఎంత రాయల్టీ ఉండాలి. మీరు రాయల్గా అవుతారు కదా. రాజుల నడవడిక ఎలా ఉంటుందో చూడండి. బాబా అయితే అనుభవజ్ఞులు కదా. రాజులకు కానుకలు ఇస్తారు. వారు వాటిని ఎప్పుడూ చేతితో తీసుకోరు. ఒకవేళ తీసుకోవలసి వచ్చినా సెక్రటరీకి వెళ్ళి ఇవ్వండని సైగ చేస్తారు. రాజులు చాలా రాయల్గా ఉంటారు. వీరి నుండి తీసుకుంటే తిరిగి వీరికి ఇవ్వాల్సి ఉంటుంది కూడా అన్న ఆలోచన బుద్ధిలో ఉంటుంది. ఆ సందర్భములో తీసుకోరు. కొందరు రాజులు ప్రజల నుండి అసలు ఏమాత్రమూ తీసుకోరు. కొందరైతే ఎంతో దోచుకుంటారు. రాజులలో కూడా తేడా ఉంటుంది. ఇప్పుడు మీరు సత్యయుగి డబల్ కిరీటధారులైన రాజులుగా అవుతారు. డబల్ కిరీటం కోసం పవిత్రత తప్పకుండా కావాలి. ఈ వికారీ ప్రపంచాన్ని వదిలేయాలి. పిల్లలైన మీరు వికారాలను వదిలేశారు. ఇక్కడకు వికారులు ఎవ్వరూ వచ్చి కూర్చోవడానికి వీల్లేదు. ఒకవేళ చెప్పకుండా వచ్చి కూర్చున్నట్లయితే వారు స్వయాన్నే నష్టపరుచుకుంటారు. కొందరు చలాకీతనము చూపిస్తారు. ఎవరికి ఏమీ తెలియదు కదా అనుకుంటారు. తండ్రి చూసినా చూడకపోయినా కానీ వారు స్వయమే పాపాత్మగా అయిపోతారు. మీరు కూడా పాపాత్ములుగానే ఉండేవారు. ఇప్పుడు పురుషార్థము ద్వారా పుణ్యాత్మలుగా అవ్వాలి. పిల్లలైన మీకు ఎంతటి జ్ఞానము లభించింది. ఈ జ్ఞానము ద్వారా మీరు శ్రీకృష్ణపురికి యజమానులుగా అవుతారు. తండ్రి ఎంతగా అలంకరిస్తారు. ఉన్నతోన్నతుడైన భగవంతుడు చదివిస్తున్నారు. కావున ఎంతటి సంతోషముతో చదువుకోవాలి. ఇటువంటి చదువునైతే ఎవరో సౌభాగ్యశాలురు మాత్రమే చదువుకుంటారు. అంతేకాక సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి. బాబా అంటున్నారు, మీరసలు ఎక్కడ చదువుతున్నారు? బుద్ధి భ్రమిస్తూ ఉంటుంది. ఇలా అయితే మరి ఏమవుతారు? ఈ పరిస్థితిలోనైతే నువ్వు ఫెయిల్ అయిపోతావని లౌకిక తండ్రి కూడా అంటారు కదా. కొందరైతే చదువుకొని లక్షలు సంపాదిస్తారు. కొందరిని చూస్తే ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. మీరు తల్లి తండ్రిని ఫాలో చేయాలి. అంతేకాక ఏ సోదరులైతే మంచి రీతిలో చదువుతుంటారో చదివిస్తుంటారో మరియు ఇదే వ్యాపారాన్ని చేస్తుంటారో వారిని ఫాలో చేయాలి. ప్రదర్శనీలో అనేకులను చదివిస్తారు కదా. మున్ముందు ఎంతగా దుఃఖము పెరుగుతూ ఉంటుందో అంతగా మనుషులకు వైరాగ్యము కలుగుతుంది. అప్పుడిక చదవడం మొదలు పెడతారు. దుఃఖములో భగవంతుణ్ణి ఎంతగానో స్మృతి చేస్తారు. దుఃఖములో మరణించే సమయంలో ఓ రామా, ఓ భగవంతుడా అని అంటూ ఉంటారు కదా. మీరైతే ఏమీ చేయవలసిన అవసరము లేదు. మీరైతే సంతోషంగా ఏర్పాట్లు చేసుకుంటారు. ఈ పాత శరీరాన్ని వదిలేసినట్లయితే మేము మా ఇంటికి వెళ్ళవచ్చని భావిస్తారు. ఆ తర్వాత అక్కడ శరీరము కూడా సుందరమైనదే లభిస్తుంది.
పురుషార్థము చేసి చదివించే వారి కంటే కూడా ఉన్నతిలోకి వెళ్ళాలి. చదివించే వారి కంటే కూడా చదువుకునే వారి అవస్థ చాలా బాగుంటుంది. అటువంటి వారు కూడా ఉన్నారు. తండ్రికైతే ప్రతి ఒక్కరి గురించి తెలుసు కదా. పిల్లలైన మీరు కూడా తెలుసుకోవచ్చు. మా లోపల ఏ లోపాలు ఉన్నాయని మిమ్మల్ని మీరు లోపల చూసుకోవాలి. మాయా విఘ్నాలను దాటివేయాలి. వాటిలో చిక్కుకోకూడదు. మాయ అయితే చాలా శక్తివంతమైనది. మేము ఎలా నడుచుకోగలుగుతామో అని ఎవరైతే అంటారో వారు ఒకవేళ ఇలా ఆలోచిస్తే మాయ పూర్తిగా పచ్చిగానే తినేస్తుంది. ఏనుగును మొసలి తినేసిందని అంటారు. ఇది ఇప్పటి విషయమే కదా. మంచి మంచి పిల్లలను కూడా మాయారూపీ మొసలి పూర్తిగా మింగేస్తుంది. తమను తాము విడిపించుకోలేకపోతారు. ఈ మాయా చెంపదెబ్బల నుండి విముక్తులుగా అవ్వాలనుకుంటున్నామని స్వయం కూడా భావిస్తారు. కానీ మాయ విముక్తులనవ్వనివ్వదు. బాబా ఇలా పట్టుకోవద్దని మాయకు చెప్పండని అంటారు. అరే, ఇదైతే యుద్ధ మైదానము కదా. మైదానములో ఎక్కడైనా నన్ను కింద పడేయవద్దని వారికి చెప్పండని అంటారా? మ్యాచ్లో ఏమైనా మాకు బాల్ వేయవద్దని అంటారా? అలా అంటే యుద్ధ మైదానంలోకి వచ్చావు కావున పోరాడు అని వెంటనే అంటారు. మాయ బాగా కింద పడేస్తుంది. మీరు చాలా ఉన్నతమైన పదవిని పొందగలరు. భగవంతుడు చదివిస్తున్నారు. ఇదేమైనా తక్కువ విషయమా? ఇప్పుడు నెంబరు వారు పురుషార్థానుసారముగా మీది ఎక్కే కళ జరుగుతుంది. మేము భవిష్య జీవితాన్ని వజ్ర సమానంగా తయారు చేసుకోవాలని పిల్లలు ప్రతి ఒక్కరూ అభిరుచిని ఉంచుకోవాలి. విఘ్నాలను తొలగించుకుంటూ వెళ్ళాలి. ఎలాగైనా సరే తండ్రి నుండి వారసత్వాన్ని తప్పకుండా తీసుకోవాలి. లేదంటే మనము కల్పకల్పాంతరాలు ఫెయిల్ అయిపోతాము. ఉదాహరణకు ఎవరైనా షావుకారు బిడ్డ ఉంటే అతడి తండ్రి అతని చదువులో ఆటంకము వేస్తే ఆ బిడ్డ అంటాడు, నేను ఈ లక్షలు కూడా ఏమి చేసుకుంటాను? నేనైతే అనంతమైన తండ్రి నుండి విశ్వరాజ్యాధికారాన్ని తీసుకోవాలి. ఈ లక్షలు కోట్లు అన్నీ సమాప్తమైపోనున్నాయి. కొందరిది మట్టిలో కూరుకుపోతుంది, కొందరిది అగ్ని కాల్చివేస్తుంది. మొత్తం సృష్టిరూపీ అడవికి మంటలు అంటుకోనున్నాయి. ఇదంతా రావణుడి లంక. మీరందరూ సీతలు. రాముడు వచ్చి ఉన్నారు. మొత్తం భూమి అంతా ఒక ద్వీపము. ఈ సమయంలో ఉన్నదే రావణ రాజ్యము. తండ్రి వచ్చి రావణ రాజ్యాన్ని సమాప్తం చేయించి మిమ్మల్ని రామరాజ్యానికి యజమానులుగా తయారు చేస్తారు. మీకైతే లోపల అపారమైన సంతోషము ఉండాలి. అతీంద్రియ సుఖము గురించి అడగాలంటే బాబా పిల్లలను అడగండని అంటూ ఉంటారు. మీరు ప్రదర్శనీలో మీ సుఖము గురించి తెలియజేస్తారు కదా. మనము భారత్ను స్వర్గముగా తయారు చేస్తున్నాము. శ్రీమతముపై భారత్ యొక్క సేవను చేస్తున్నాము. ఎంతెంతగా శ్రీమతముపై నడుస్తారో అంతగా మీరు శ్రేష్టముగా అవుతారు. మీకు డైరెక్షన్లు ఇచ్చేవారు ఎందరో వెలువడతారు. అందుకే అది కూడా పరిశీలించాలి, సంభాళించుకోవాలి.
అక్కడక్కడ మాయ కూడా గుప్తముగా ప్రవేశిస్తుంది. మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. లోపల ఎంతో సంతోషము ఉండాలి. మీరంటారు, బాబా, మేము మీ నుండి స్వర్గవారసత్వాన్ని తీసుకోవడానికి వచ్చాము. సత్యనారాయణుని కథను విని మేము నరుని నుండి నారాయణునిగా, నారి నుండి లక్ష్మిగా అవుతాము. బాబా, మేము మీ నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకొనే తీర్తామని మీరందరూ చేతులెత్తుతారు. లేకపోతే మేము కల్పకల్పము పోగొట్టుకుంటామని అంటారు. ఎటువంటి విఘ్నాన్ని అయినా సరే మేము దూరం చేసేస్తామని అంతటి సాహసము కావాలి. మీరు ఇంతటి సాహసము చేశారు కదా. ఎవరి నుండైతే వారసత్వము లభిస్తుందో వారిని ఏమైనా వదిలేస్తారా? కొందరు చాలా బాగా నిలిచారు. కొందరు పారిపోయారు. మంచి మంచి వారిని మాయ తినేసింది. కొండ చిలువ తినేసి పూర్తిగా మింగేసింది. ఇప్పుడు తండ్రి, ఓ ఆత్మలారా అని అంటారు. ఎంతో ప్రేమగా అర్థం చేయిస్తారు. నేను వచ్చి పతిత ప్రపంచాన్ని పావన ప్రపంచముగా తయారు చేస్తాను. ఇప్పుడు పతిత ప్రపంచము యొక్క మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది. ఇప్పుడు నేను మిమ్మల్ని రాజులకే రాజులుగా చేస్తాను. పతిత రాజులకు కూడా రాజులుగా చేస్తాను. సింగిల్ కిరీటము గల రాజులు డబల్ కిరీటము గల రాజుల ఎదుట ఎందుకు తల వంచుతారు? అర్ధకల్పము తర్వాత ఎప్పుడైతే వీరి ఆ పవిత్రత దూరమైపోతుందో అప్పుడు రావణరాజ్యములో అందరూ వికారులుగా మరియు పూజారులుగా అయిపోతారు. ఇప్పుడు తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఎటువంటి పొరపాట్లను చేయకండి, మర్చిపోకండి. మంచి రీతిలో చదువుకోండి. రోజూ క్లాసుకు రాలేకపోయినా బాబా అన్ని ఏర్పాట్లు అందించగలరు. 7 రోజుల కోర్సు తీసుకోండి. తద్వారా మురళీని సహజముగా అర్థం చేసుకోగలుగుతారు. ఎక్కడికి వెళ్ళినా సరే కేవలం 2 పదాలను గుర్తుపెట్టుకోండి. ఇది మహామంత్రము. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఏ వికర్మలైనా లేక పాపకర్మలైనా దేహాభిమానములోకి రావడం వల్లనే జరుగుతాయి. వికర్మల నుండి రక్షించుకునేందుకు బుద్ధి యొక్క ప్రీతిని ఒక్క తండ్రితోనే జోడించాలి. ఏ దేహధారులతోనూ కాదు. ఒక్కరితోనే బుద్ధియోగాన్ని జోడించాలి. అంతిమము వరకు స్మృతి చేస్తూ ఉండాలి. అప్పుడిక ఎటువంటి వికర్మ జరగదు. ఇది కుళ్ళిపోయిన దేహము. దీని యొక్క అభిమానాన్ని వదిలేయండి. నాటకము పూర్తవుతుంది. ఇప్పుడు మన 84 జన్మలు పూర్తయ్యాయి. ఇది పురాతన ఆత్మ, పురాతన శరీరము. ఇప్పుడు తమో ప్రధానము నుండి సతో ప్రధానంగా అవ్వాలి. అప్పుడిక శరీరము కూడా సతో ప్రధానమైనదే లభిస్తుంది. ఆత్మను సతో ప్రధానంగా తయారు చేసుకోవాలి. ఇదే తపనతో కూడిన చింత ఉండాలి. తండ్రి కేవలం నన్నొక్కరినే స్మృతి చేయండని అంటారు. ఇదే తపనతో కూడిన చింతను పెట్టుకోండి. బాబా, మేము పాస్ అయి చూపిస్తామని మీరు కూడా అంటారు కదా. స్కాలర్షిప్ అనేది అందరికీ లభించదని క్లాసులో తెలుసు. అయినా కూడా పురుషార్థమైతే ఎంతో చేస్తారు కదా. మేము నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు పూర్తి పురుషార్థము చెయ్యాలి.
తక్కువ ఎందుకు చేయాలని మీరు కూడా భావిస్తారు. ఏ విషయానికి సంబంధించిన చింత లేదు. యోధులు ఎప్పుడూ దేనిని లెక్క చేయరు. బాబా ఎన్నో తుఫానులు, స్వప్నాలు మొదలైనవి వస్తాయని కొందరు అంటారు. బాబా అంటారు, ఇవన్నీ జరుగుతాయి. మీరు ఒక్క తండ్రినే స్మృతి చేస్తూ ఉండండి. ఈ శత్రువుపై విజయము పొందాలి. కొన్ని సమయాలలో అసలు మనసులో కానీ చిత్తములో కానీ లేనటువంటి స్వప్నాలు వస్తాయి. అటువంటి కష్టాలు వస్తాయి. ఇదంతా మాయ. మనము మాయను జయిస్తాము. అర్ధకల్పం కొరకు శత్రువు నుండి రాజ్యము తీసుకుంటాము. మనమేమీ లెక్క చేయము. సాహసవంతులు ఎప్పుడూ తటపటాయించరు. యుద్ధానికి సంతోషంగా వెళ్తారు. మీరైతే ఇక్కడ ఎంతో ప్రశాంతంగా తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. ఈ చీచీ శరీరాన్ని వదిలేయాలి. ఇప్పుడు స్వీట్ సైలెన్స్ హోంలోకి వెళ్తారు. తండ్రి అంటారు, నేను మిమ్మల్ని తీసుకువెళ్లేందుకు వచ్చాను. నన్ను స్మృతి చేసినట్లయితే పావనంగా అవుతారు. అపవిత్రమైన ఆత్మ వెళ్ళలేదు. ఇవి కొత్త విషయాలు. అచ్చా, मीठे मीठे सिकी लधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, వికర్మల నుండి రక్షించుకునేందుకు బుద్ధి యొక్క ప్రీతిని ఒక్క తండ్రితోనే జోడించాలి. ఈ కుళ్ళిపోయిన దేహము యొక్క అభిమానాన్ని వదిలేయాలి. 2వ పాయింట్, మనము యోధులము. ఈ స్మృతి ద్వారా మాయారూపీ శత్రువుపై విజయము ప్రాప్తి చేసుకోవాలి. దానిని లెక్క చేయకూడదు. మాయ గుప్త రూపములో ఎంతగానో ప్రవేశిస్తుంది. అందుకే దానిని పరిశీలించాలి మరియు సంభాళించుకోవాలి. వరదానము: మనస, వాచ మరియు కర్మణ యొక్క పవిత్రతలో సంపూర్ణ మార్కులను తీసుకునే నెంబర్ 1 ఆజ్ఞాకారి భవ. వివరణ: మనస పవిత్రత అనగా సంకల్పాలలో కూడా అపవిత్రతా సంస్కారాలు ఎమర్జ్ అవ్వకూడదు. సదా ఆత్మిక స్వరూపము అనగా భాయి భాయి అనే శ్రేష్ఠ స్మృతి ఉండాలి. వాచాలో సదా సత్యత మరియు మధురత ఉండాలి. కర్మణాలో సదా నమ్రత, సంతుష్టత మరియు హర్షితముఖత ఉండాలి. ఈ ఆధారముపైనే నెంబరు లభిస్తుంది మరియు ఇటువంటి సంపూర్ణ పవిత్ర ఆజ్ఞాకారి పిల్లలకు తండ్రి కూడా గుణగానము చేస్తారు. వారే తమ ప్రతి కర్మ ద్వారా తండ్రి కర్తవ్యాన్ని నిరూపించే సమీప రత్నాలు. స్లోగన్: సంబంధ సంపర్కాలు మరియు స్థితిలో లైట్గా అవ్వండి, అంతేగాని దినచర్యలో కాదు. ఈరోజు అవ్యక్త ప్రేరణ పాయింట్: అంతర్ముఖి ఆత్మలు ఎటువంటి పరిస్థితుల్లోనైనా కానీ అవి మంచివైనా లేక కదిలింపజేసే విధంగా ఉన్నా వారు ప్రతి సమయము ప్రతి పరిస్థితిలో తమను తాము అడ్జస్ట్ చేసుకుంటారు. వారు ఒంటరిగా ఉన్నా లేక సంఘటనలో ఉన్నా 2 పరిస్థితులలోనూ అడ్జస్ట్ అవ్వడము ఇదే బ్రాహ్మణ జీవితము. ఓం శాంతి.